నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ ఆ సంస్థ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను స్వాధీనం చేసుకుని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ గదిని అద్దెకు తీసుకుని పుస్తకాల వ్యాపారం నిర్వహిస్తోందని ఆరోపించారు. 10వ తరగతి విద్యార్థుల నుంచి పుస్తకాల పేరుతో సుమారు 16,000 వరకు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా క్యాంపస్లో గాని బయట గాని పుస్తకాలు, యూనిఫామ్లు, ఇతర విద్యా సామగ్రిని విక్రయించరాదని స్పష్టం చేశారు. పాఠశాలలు కేవలం సిలబస్కు సంబంధించిన పుస్తకాల జాబితాను మాత్రమే నోటీస్ బోర్డుపై ప్రదర్శించాల్సి ఉండగా శ్రీ చైతన్య యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులు, విద్యాశాఖ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన SCERT పుస్తకాలకు బదులుగా ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాచారం ఇచ్చిన విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను DEO కార్యాలయానికి తీసుకువచ్చినా అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. పోలీసులు అరికట్టారు సార్. పోలీసులు చర్య కరెక్ట్ అయిన పద్ధతి కాదు సార్. చాలా పుస్తకాలు ఖచ్చితంగా చర్య ఇది ఇప్పుడే ఈ సీజన్ కూడా పోలీసులు కూడా కొమ్మేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఈరోజు DO లేకపోతే సువర్ణ గారి ఈరోజు సువర్ణ గారి బుక్స్ సీజ్ చేయమని చెప్తా ఉంటే కూడా ఈరోజు బుక్స్ సీజ్ చేయకుండా అక్రమంగా మనల్ని అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య. దయచేసి DO స్పందించాలి. ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ వాళ్ళకి ఈరోజు MBA వాళ్ళ DO వాళ్ళ అందరూ చూసుకొని మరి ఏమాత్రం కూడా సీజ్ చేసిన పుస్తకాలను అక్రమంగా అమ్మడమే కాదు, ఈ పాఠశాల సీజ్ చేయకుండా పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ఈరోజు తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య ఉంది. నిబంధన అనేది ఈరోజు శ్రీ చైతన్య లేకుండా పోతున్నది. కాబట్టి తక్షణమే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య పాఠశాల మూసివేయాలి. ఇప్పటికే విద్యార్థులను అనేక వేధింపులు చేస్తూ అనేక మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కానీ ఈరోజు అధికారులకు సంబంధించింది ఈరోజు ఆఫీసులుగా పరిమితమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి ఫోన్ చేసి MEO ఫోన్ చేసి గంట అవుతున్నా కానీ ఇంతవరకు కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి ఉన్నది. అంటే DEOలకు MEOలకు ఈరోజు
శ్రీ చైతన్య ఎందుకు కనబడాలి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల ఉన్నదో తక్షణ వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ ఈరోజు వ్యాపారం చేస్తున్న కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యక్రమం.